హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు విలేజ్ విహారీ ఛానల్. ప్రజెంట్ మనం వచ్చేసి యాక్చువల్లీ మన సబ్స్క్రైబర్ ఒక అతను కామెంట్ ఏం చేసినాడంటే బుక్కచెర్లలో ఒక గుహ ఉందని చెప్పినాడు. సో ఆ గుహని చూడడం కోసం మేము వెళ్ళినాం అనమాట. ఈ దారిలో ఇది అనంతపురం నుంచి ఒక 10-15 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది. ఇది ఊరి పేరు లింగనపల్లి గ్రామం. ఈ లింగనపల్లి గ్రామంలో దగ్గరకు వచ్చిన తర్వాత ఊరు బయట మా చూపులన్నీ దీనివైపు తిప్పుకుంది. అదేంటో కాదు, ఒక వుడెన్ హౌస్. ఇది యాక్చువల్లీ కొన్ని రిసార్ట్ల రూపంలో అయితే నేను చూసినాను. వుడ్ మొత్తం వాడి ఆ రిసార్ట్లు అయితే నిర్మాణం చేసింటారు. కానీ ఫర్ ద ఫస్ట్ టైం నేను యూట్యూబ్లో కానీ లేదంటే బయట కానీ ఎక్కడే కానీ విలేజెస్లో మన ఇండియాలో ఇటువంటి రిసార్ట్ని అయితే ఎప్పుడు చూడలేదు. సారీ, రిసార్ట్ అనకూడదు, ఒక గెస్ట్ హౌస్ ఇది. ఫస్ట్ నేను ఏమనుకున్నా అంటే ఇండ్లు ఎవరైనా ఇట్లా కట్టుకున్నారేమో అనుకున్నాను, కానీ దీన్ని గెస్ట్ హౌస్ అంటారు. దీంట్లో వచ్చేసి ఈరోజు మార్నింగ్ కూడా చూసినాం మేము. కొంతమంది సినిమా వాళ్ళు వచ్చి ఇక్కడ సినిమా షూట్ చేసుకొని వెళ్తున్నారు. లోపల ఎట్లుంటుందంటే ఒక ఇంద్రభవనం అనుకోండి, ఇంకా మీరు ఏమన్నా అనుకోండి, ఆ విధంగా అయితే ఉంటుంది అనమాట. మీరు చూసిన తర్వాత మీరే చెప్తారు. లైఫ్లో ప్రతి ఒక్కరూ అరే మనం కూడా ఇట్లా ఇండ్లు కట్టుకుంటే బాగుంటుంది కదా అనే విధంగా ఉంటుంది అనమాట. సో లోపలికి వెళ్ళి దీన్ని ఎవరు కట్టినారు, ఎట్లా కట్టినారు అనేది మొత్తం కనుక్కుందాం రండి, పోదాం రండి. ఇంట్లోకి అడుగు పెట్టినాం. ఫస్ట్ ఒక లుక్ వేసుకోండి, దాని తర్వాత మనం మాట్లాడదాము. ఏమన్నా అంత చెప్తీవి కదా, ఎట్లుందో చూసామని అనుకుంటుంటారు. చూడండి, మీకు అర్థమైపోయింది అది ఎంత అద్భుతంగా ఉందో. అది కూడా ఒక మారుమూల, ఒక పల్లెటూరులో. మారుమూల అంటే మరీ అంత మారుమూలలో అయితే లేదులే, ఒక పల్లెటూరులో. దీన్ని కట్టిన వారు వచ్చేసి మీకు నమ్మకంగా లేకపోవచ్చు, కానీ ఇదే వాస్తవం. ఇప్పుడు ఇటువంటి ఇళ్ళను కట్టాలంటే కనీసం ఒక 2-3 కార్పెంటర్స్ అన్నా కావాలి, ప్రొఫెషనల్ కార్పెంటర్స్ కావాలి. కార్పెంటర్స్తో పాటు కనీసం ఒక 5-6 మంది వాళ్ళ కింద పనిచేసే వాళ్ళన్నా కావాలి. కానీ ఒక గవర్నమెంట్ ఎంప్లాయ్, వీళ్ళ బాబాయ్ సార్ పేరు ఏం పేరు? కే ప్రతాప్ రెడ్డి సార్ వచ్చేసి ఆయన ఎక్కడ సెర్చ్ చేసినాడో మరి ఎట్లా తెలుసుకున్నాడో ఏమో, కానీ ఆయననే ఒక 4 నేసుకొని ఈ ఇల్లుని కట్టి పడేసినాడు. ఎస్, మీరు ఇంటర్నేది నిజమే. ఆయననే ఒక 4 నేసుకొని ఇంటిని అయితే కట్టినాడు అనమాట. చూడండి ఎట్లుందో ఇల్లు ఒకసారి. ఇంత ప్రొఫెషనల్గా ఎట్లా కట్టినాడో నాకు ఇప్పుడు కూడా ఆశ్చర్యంగా ఉంది. అవు బ్రో, ఎప్పుడు స్టార్ట్ చేసినారు అసలు? ఇది ఫస్ట్ వే ఆఫ్ కరోనాలో స్టార్ట్ చేసాము. మార్చ్ ఏప్రిల్లో స్టార్ట్ చేసినారు. సెప్టెంబర్ అక్టోబర్ కంతా అయిపోయింది. అప్పుడు అయిపోయింది. ఆల్మోస్ట్ ఒక 1.5 year కట్టిండొచ్చు కదా? ఇయర్ ఏం కాదు బ్రో, 5-6 months. 5-6 months లో కట్టేసినారు. 5-6 months. ఇక్కడ వుడ్ ఉంది కదా, ఈ వుడ్ అంతా ఎక్కడిది మీకు? ఇది అంతా కియా దగ్గర గోడౌన్ లో ఉంటే, కియా నుంచి వేస్ట్ ప్రోడక్ట్ ఇది. యాక్చువల్లీ నేను ఇందాక బయట చెప్పిన వాళ్ళే ఏంటంటే, కియాలో ఏదైనా పార్ట్స్ ఉంటాయి కదా, ఇంజన్ పార్ట్స్, వాటిని అంటే డ్యామేజ్ కాకుండా ఇప్పుడు ట్రక్స్ కావచ్చు, లారీలలో కావచ్చు తీసుకొస్తారు కదా, అప్పుడు సైడ్లకు వాడతారనమాట ఈ చెక్కను. ఇంజన్ సపోర్ట్ కోసం వాడతారు. ఆ చెక్క అంతా తీసుకుపోయి అక్కడ వేస్ట్గా పడేసింటే వేస్ట్గా గోడంలో పడేసింటే తీసుకొచ్చి దీన్ని ఈ విధంగా వాడినారు. అది విషయం. ఇక్కడ చూస్తున్నారు కదా, ప్రతి ఒక్కటి కూడా వుడ్తోనే తయారు చేసినారు. అండ్ మనం డే టైంలో తీస్తున్నాం కాబట్టి కొంచెం అక్కడక్కడ లైటింగ్ ఇంబ్యాలెన్స్ కావచ్చు. నైట్ వ్యూ కూడా మీకు తర్వాత యాడ్ చేస్తాము. ఇక్కడ చూడండి, చైర్ కూడా మీ బాబాయ్ చేసిందేనా? ఇది బాబాయ్ చేసింది. ఇది వేస్ట్ పడిపోయింటే ఈ విధంగా చేసినారు.
ఆయన ఒక గవర్నమెంట్ ఎంప్లాయీ అయ్యింది, ఆయన జాబ్తో పాటు ఇటువంటి పని చేయడం కూడా నిజంగా గ్రేట్ బ్రో. చాలా ప్రొఫెషనల్గా ఉంది. ఇక్కడ చూడు, డైనింగ్ టేబులా ఇది? డైనింగ్ టేబుల్. ఓకే, ఇక్కడ ఎవరైనా గెస్ట్లు వచ్చినప్పుడు ఇక్కడ కూర్చోడానికి, అక్కడ చూడండి ఇదో ఇక్కడ కూర్చోవచ్చు ఎవరైనా గెస్ట్లు వస్తే. కనీసం ఇక్కడ ఒక 7 మెంబర్స్, 6 or 7 మెంబర్స్ కూర్చోవచ్చు. అండ్ లైట్ కూడా చాలా బాగుంది బ్రో, చాలా ఎఫెక్టివ్గా ఉంది. షూటింగ్ వాళ్ళు వేసుకున్నారా? ఓకే, అవును. ఇది వేసిపోయినారు, మళ్ళీ ఇది తీసేస్తే ఇది వైరింగ్ ప్రాబ్లం అవుతుందని అట్లే పెట్టేసి వెళ్ళారు. ఆల్మోస్ట్ ఇక్కడ సినిమా కూడా ఎన్ని రోజులు షూట్ జరిగింది? 15 days షూటింగ్ జరిగింది. డిసెంబర్ 23rd నుంచి January 5th, January 6th వరకు జరిగింది. ఇంకా జరుగుతాయి బ్రో, ఫ్యూచర్ లో చాలా జరుగుతాయి. ఎందుకంటే అదే కోరుకుంటున్నాం, ఒక విలేజ్ లో ఇటువంటి వుడెన్ హౌస్ ఉండడం నిజంగా గ్రేట్ అబ్బా. ఎక్కడ చూసిండాం మనం, అందుకనే మనం హోమ్ టూర్ చేస్తున్నాం. ఇక్కడ చూడండి, ఇంకా ఇక్కడ బుక్స్ పెట్టుకోవడానికి. ఇదంతా హాల్ అంతా మీరు చూసినారు కదా. మీకు నెక్స్ట్ చూపించేది కిచెన్ చూపిస్తారండి. ఇక్కడ ఉంది కిచెన్, ఇదే కదా బ్రో? ఇక్కడ కదా ఎంట్రీ. ఓకే, కిచెన్లోకి ఎంట్రీ అవుతున్నాం మనము. ఇక్కడ వాటర్ కూడా ఇబ్బంది ఏం లేదు, వాటర్ వస్తున్నాయి. ప్రస్తుతానికైతే ఇక్కడ అంటే కంటిన్యూగా ఉండరు కాబట్టి ఓన్లీ గెస్ట్ హౌస్ ఇది. ఇక్కడ ఏదైనా సిలిండర్ పెట్టుకొని, ఇక్కడ స్టవ్ పెట్టుకొని వంట చేసుకోవచ్చు. చూడండి, పొద్దున షూటింగ్ వాళ్ళు కూడా ఇక్కడ పెట్టినారు. ఓకే, ఇక్కడ ఇంగ్రీడియంట్స్ ఏమన్నా కావాలంటే ఉప్పు, కారం, పొడి, పసుపు ఇటువంటివన్నీ ఇక్కడ పెట్టుకోవచ్చు. నెక్స్ట్ బయటికి వెళ్ళి ఇంకా చూపిద్దాం. ఇక్కడ బ్రో ఇది ఏమన్నా బట్టలు పెట్టుకోవడానికి అట్లానా? లైక్ బీరువా అనుకోవచ్చు. ఇది కూడా బాబాయే అంతా మొత్తం. ఇక్కడ కనిపించే ప్రతి ఒక్కటి కూడా బాబాయేనా? నెక్స్ట్ బీరువా తర్వాత మనము ఒక ఇంపార్టెంట్ విషయం మాట్లాడుకుందాం. ఇక్కడ చూసినారా ఐరన్? లోపల రండి, ఇక్కడ బెడ్రూమ్ కూడా చూపిస్తాను. ఇక్కడ కూడా మనకు కొన్ని పైప్స్ అయితే కనపడతాయి అన్నమాట. అండ్ మీకు చాలామందికి కూడా డౌట్ వచ్చిండొచ్చు, ఈ పైప్స్ ఎందుకని. ఇవి ఎందుకంటే ఫర్ ఎగ్జాంపుల్ పెద్ద గాలులు కానీ వర్షాలకు కానీ ఆ సమయంలో ఈ చెక్కలు మొత్తం కూడా, ఇప్పుడు మనం చాలా చోట్ల చూసింటాం రేకుల షెడ్డులు లేచిపోయి పక్కన పడడము, ఇటువంటివన్నీ చూసింటాము. సో ఒకవేళ పెద్ద గాలులు వర్షాలు వచ్చినా కూడా ఈ చెక్కలన్నీ కూడా లేచిపోయి పక్కన పడకుండా ఒక పిల్లర్లలాగా అనుకోండి. ఇవి దాదాపు కొన్ని అడుగుల వరకు కిందకు ఈ బోర్ పైపులను కిందికి దింపి కింద సిమెంటు కంకర పోసి పూడ్చినారనమాట. సో చాలా స్ట్రాంగ్ ఉంటాయి, ఏమాత్రం కూడా ఇవి కదలను కూడా కదలవు, లైక్ పిల్లర్లలాగా అనుకోండి. సో ఇవి సపోర్ట్ అనమాట. ఈ చెక్క అనేది ఎంత గాలులు వర్షాలు వచ్చినా కూడా లేచిపోదు, ఓకేనా, లేచిపోయి పక్కన పడదు. ఇంకా నెక్స్ట్ వచ్చేసి ఇదంతా బెడ్రూము. అండ్ ఇక్కడ మంచం చూడండి, మినీ మంచము, ఒక మనిషి హ్యాపీగా పడుకోవచ్చు ఇక్కడ. మొత్తం బాబాయేనా ఇది కూడా? బాబాయే. ఓకే, ఇది చెక్క ఏంది బ్రో, ఏం చెక్క ఇది? పేరు ఫైన్ వుడ్. ఓకే, ఈ ఫైన్ వుడ్ అయితే మొత్తం వీళ్ళే నిర్మాణం చేసినారు. మొత్తం మీ ఫ్యామిలీ మెంబర్సే కదా? ఫ్యామిలీ మెంబర్స్, విలేజ్ లో రిలేటివ్స్ అందరూ. ఓకే, అండ్ నెక్స్ట్ ఇక్కడ కూడా కిచెన్లోకి డైరెక్ట్ ఏదైనా కావాలంటే సప్లై అందుతుంది డైరెక్ట్. ఇంకా ఇక్కడ మినీ బీరువా అనుకోవచ్చు. ఓకే, ఇంకా నెక్స్ట్ పెద్ద మంచం, ఇక్కడ ఇద్దరు పడుకోవచ్చు. మంచం కూడా చూడండి ఎంత ప్రొఫెషనల్గా ఉంది బ్రో అసలు. వర్క్, కాళ్ళు లావు ఉన్నాయి. యాక్చువల్లీ ఈ మంచానికి అందమే ఈ లావు ఉన్నాయి కాళ్ళు. ఇంకా నెక్స్ట్ పైకి వెళ్దామా? పైకి వెళ్ళి చూద్దాం పండి. ఇక్కడ డోర్స్ పట్టుకోవడానికి కూడా చూడండి, వేయడానికి ఇదే. ఓకే, రండి పైకి పోదాం రండి. డైనింగ్ టేబుల్. ఇంకా ఎవరు బ్రో అక్కడ పెద్ద ఆయన? అక్కడ ఇప్పుడు కట్టించారు కదా బాబాయ్, నాన్నగారు. అంటే నీకేమవుతారు? తాతనా? తాతగారు. తాత. ఓకే, ఇంకా నెక్స్ట్ ఇక్కడ హ్యాపీగా కూర్చొని పేపర్ చదువుకుంటా టీ తాగొచ్చు. దేవుడు దయ తెలిస్తే ఫ్యూచర్లో ఇటువంటి హౌసే కట్టియాలా.
అంటే ఈ హౌస్ చూసిన తర్వాత ప్రతి ఒక్కరికి కూడా ఇటువంటిది కట్టిస్తే బాగుంటుందని అనిపిస్తుంది బ్రో. ఖచ్చితంగా ఎంత బాగుంది అసలు. ఇక్కడ కూడా గెస్ట్లు ఎవరైనా వస్తే ఇక్కడ కూడా గెస్ట్లు కూర్చోవచ్చు. అండ్ ఇక్కడ చూడండి వేస్ట్ పైప్లా ఇవి. వేస్ట్ పైప్స్ని తీసుకొచ్చి ఇక్కడ ఏదన్నా లైక్ ఇప్పుడు ఇక్కడ ఇది క్యాప్ తగిలించినారు కదా, ఆ విధంగా తగిలియచ్చు, లేదంటే దీంట్లో ఏదైనా పెట్టచ్చు. ఓకే, పెన్స్ కానీ అటువంటివి. పెన్స్ అయితే కిందికి వెళ్ళిపోతాయి. కటింగ్ బ్లేడ్స్, స్క్రూ డ్రైవర్స్. అది పైన గ్రీన్ ఉంది కదా బ్రో? అవును బ్రో, గ్రీన్ ఉంది. అది 15 days షూటింగ్ జరిగింది కదా, వాళ్ళకి లైటింగ్ పడుతుందని షీట్ కప్పేశారు బ్రో. ఓకే, షూటింగ్ వాళ్ళు అట్లా లైటింగ్ ప్రాబ్లం అవుతుంది అనే ఉద్దేశంతో అట్లా కప్పేసుకున్నారు. ఓకే. అండ్ మనం ఇంకోటి ఏంటంటే వాష్రూమ్ అనేది మనం చూపియం మామూలుగా, మనం ఇంతవరకు చేసిన హోమ్ టూర్లలో చూపించలే, కానీ ఇక్కడ చూపిస్తాం. ఎందుకంటే లోపల కూడా వుడ్ వాడినారు. ఇక్కడ చూడండి కంప్లీట్గా వుడ్. అండ్ ఇక్కడ మిర్రర్ ఉంది కదా, మిర్రర్ కూడా సైడ్లో వుడ్డే. జస్ట్ ఈ మిర్రర్ మధ్యలో ఇక్కడ హోల్స్ లాగా మొత్తం కట్ చేసుకొని ఈ మిర్రర్ని పైనుంచి అట్లా కిందికి దింపేసినారు. అంతే కదా బ్రో? ఇక్కడ సోప్స్ పెట్టుకోవడానికి మొత్తం ఫైన్ వుడ్. దీన్ని ఫైన్ వుడ్ అంటారంట. నిజంగా బ్రో వేరే లెవెల్ అసలు. రా ఇంకా పైకి పోయి చూద్దాం రండి బ్రో. వస్తున్నావా పైకి? ఇప్పుడు మనం పైకి వచ్చేసినాం. పైకి వచ్చిన తర్వాత ఇక్కడ కూడా చూడండి, యాక్చువల్లీ మీకు నైట్ వ్యూ అయితే ఇంకా బాగా కనపడుతుంది. లైటింగ్ మనకు ఒకవేళ వద్దనుకుంటే క్లోజ్ చేసుకోవచ్చు, ఓపెన్ చేసుకోవచ్చు. అండ్ అక్కడికి వెళ్ళే ముందు ఇక్కడ కూడా మనకు ఒక బెడ్రూమ్ ఉందన్నమాట. సో ఆ బెడ్రూమ్ కూడా చూద్దాం రండి. వావ్, ఇక్కడ ఏసీ ఉంది కదా బ్రో? ఏసీ ఉంది. ఇది పైన ఉండే బెడ్రూము. ఇక్కడ కూడా మనకు చూడండి వెంటిలేషన్ కోసం గాలి వస్తుంది. ఇక్కడ గాలి వెలుతురు అన్నీ వస్తాయి. అండ్ ఇక్కడ మిర్రర్ కూడా మనకు సైడ్లకు వుడ్ ఉందన్నమాట. అండ్ ఇక్కడ నుంచి కిందికి కూడా చూడవచ్చు. నాకు కాఫీ అని చెప్పొచ్చు నుంచి, ఒక కాఫీ తీసుకురండి తొందరగా అని చెప్పొచ్చు ఈ నుంచి. ఏం బ్రో, కాఫీ తాగుతావు, టీ తాగుతావు? కాఫీ, టీ రెండు తాగుతాను. అన్నీ తాగుతావు? తగ్గేదిలే. ఒక లుక్ వేసుకోండి. ఇంకా దాని తర్వాత మళ్ళీ మనం ఇక్కడ యోగా చేసుకోవచ్చు, జిమ్ చేసుకోవచ్చు, అండ్ మన ఫ్రెండ్స్తో కలిసి మాట్లాడుకోవచ్చు, ఏదైనా పార్టీస్ చేసుకోవచ్చు. ప్రతి ఒక్కదానికి కూడా అనుగుణంగా ఉంటుంది. అటువంటి ప్లేస్ ఇది బ్రో. నాకు ఇక్కడ చూసిన దానిలో ఫేవరెట్ ప్లేస్ బ్రో ఇదే. నిజంగా ఇదే ఫేవరెట్ ప్లేస్. నీకు కూడా ఫేవరెట్ ఇదేనా? ఎందుకంటే ఇక్కడ ఈ కిటికీలు ఓపెన్ చేసుకున్నామంటే ఈ విండోస్ లోపలికి చల్లని గాలి వస్తుంది. బాగా హ్యాపీగా కూర్చోవచ్చు. బాగా ఎక్కువ స్పేస్ ఉంది పైన. ఓపెన్ చేస్తావా? యా. అండ్ ఇక్కడ చూస్తున్నారు కదా, ఇది పక్కనే పశువుల పాక ఉంది. ఇక్కడ పశువుల పాక, దాని పక్కనే షటిల్ కోర్టు. అక్కడ 2 స్తంభాలు పడుతున్నారు కదా, అక్కడ షటిల్ ఆడొచ్చు. ఏమంటే స్తంభాలు పెద్దగా ఉన్నాయి, కానీ షటిల్ ఆడేటప్పుడు మాత్రం మనకి ఎంత కావాలో అంత పెట్టుకోవచ్చు. అండ్ బ్రో నాకు ఒక డౌట్. ఫర్ ఎగ్జాంపుల్ ఇది ఉంది బ్రో, ఈ చెక్క. ఇప్పుడు ఈ చెక్కనే మీరు ఇదంతా వాడినారు, మొత్తం చెక్కనే. దీన్ని మీరు ఎట్లా చెడిపోకుండా కాపాడతారు? దీన్ని యూజ్డ్ ఇంజన్ ఆయిల్ స్ప్రే చేస్తాం. స్ప్రే చేస్తాం. అందువల్ల ఈ చెత్త చెదులు పట్టుకోకుండా చెడిపోకుండా ఉంటుంది. అండ్ ఒకవేళ వర్షం పడినా కూడా నీళ్లు ఆయిల్ కాబట్టి ఎక్కువసేపు నిలబడకుండా జారిపోతాయి కాబట్టి ఈ చెక్క దెబ్బతినదు. అబ్బా నిజమే అబ్బా. ఎవరైనా ఫ్యూచర్లో ఖచ్చితంగా ఈ ఇల్లు చూసిన తర్వాత ప్రికాషన్ కంపల్సరీ ఇది మాత్రం ఫాలో కావాలి. ఖచ్చితంగా స్ప్రే చేయాలా. అవును, ఎందుకంటే చెదులు పట్టకుండా. అదే అబ్బా, ఫ్యూచర్లో అయితే కట్టుకోవాలా. నిజంగా బాగుంది. యాక్చువల్లీ ఫస్ట్ వచ్చేసి ఇదో కింద కట్టినారంట, దాని తర్వాత ఇక్కడ పైన కూడా కట్టినారు, దాని తర్వాత మళ్ళీ నిదానంగా ఇదంతా కట్టేసినారు. ఈ అవుట్ సైడ్ అంతా తర్వాత కట్టినారు. ఫస్ట్ వేవ్ మార్చ్ ఆ టైంకి మార్చ్లో స్టార్ట్ చేసినారు. ఓకే బ్రో, మంచి హౌస్ టూర్ చూసినాము.
అండ్ మన ఛానల్లో ఇదే బెస్ట్ హౌస్ టూర్ కావచ్చు, ఎందుకంటే ఇటువంటి పల్లెటూర్లలో ఎక్కడే కానీ చూసి ఉన్నాము. అండ్ ఇంకొక విషయం ఏంటంటే ఇక్కడ నేను బాగా అబ్జర్వ్ చేసింది బ్రో, ఏది పనికి రాంది లేదు. అంటే అక్కడ పైప్స్ కావచ్చు, లేదంటే ఇక్కడ నువ్వు చెప్పినా చూడాలి పక్కన పడేసిన చైర్ కావచ్చు, అటువంటివన్నీ కూడా ఆ మినీ బీరువా కావచ్చు, అవన్నీ పక్కన పడేసినవి దానిలో తీసుకొని ఇంత అద్భుతంగా చేసినారంటే నిజంగా ప్రతాప్ రెడ్డి సార్కి నిజంగా హ్యాట్స్ ఆఫ్ అబ్బా, చాలా బాగుంది సార్. మిమ్మల్ని చూసి చాలా నేర్చుకోవాలా. అది ఎట్లా నేర్చుకోవాలంటే అదే పనికిరాని వస్తువులు ఏవైనా ఉంటే వాటిని ఈ విధంగా తీర్చిదిద్దొచ్చని మీరు నిరూపించినారు. అండ్ మన వ్యూవర్స్ ఎవరైనా చూసేవాళ్ళు ప్రతి ఒక్కరు కూడా గుర్తుపెట్టుకోండి, పనికిరాంది ఏదీ లేదు, ఖచ్చితంగా దాన్ని ఎట్లో కూడా పనికొచ్చేటట్లయితే చేయొచ్చు. సరేనా, పోదామా? బయట కూడా ఒక లుక్ వేస్తే బాగుంటుందేమో, ఒకసారి చూద్దాం రండి. వాటర్ సప్లై ఎట్లా, ఈ కరెంట్ ఎట్లా అనేది. కరెంట్ అయితే ఇక్కడ చూడండి ఇబ్బంది ఏం లేదు, బోర్డ్ కనెక్షన్లు ఉన్నాయన్నమాట లోపల. అండ్ ఇంకోటి ఇక్కడ పైన కూడా చూడండి, ఇక్కడ మనకు రేకు ఉంది కదా బ్రో, ఇక్కడ రేకు ఉంది. సో ఆ రేకు మీద వర్షం పడితేనే కిందికి జారిపోతాయి, చెక్క కూడా దెబ్బ తినదు. ఆ రేకు ఉన్నట్టు కూడా మనకు అనిపించదు. అవు బ్రో, వుడెన్ హౌస్లో. అండ్ బయట కూడా ఒక లుక్ వేసుకొని ఇంకా వీడియో అయితే ఇప్పుడే బయటకు వచ్చినాం మనము. అండ్ ఇటు సైడ్ అప్పుడు మనం పోవాల్సిందే, ఇటు సైడ్ ఆ చెట్లు చూడండి, ఆ చెట్లు అన్ని బాబాయ్ గారే నాటినారు. ఏమేమి చెట్లు ఉన్నాయి? టెంకాయ, అరటి, నేరడి చెట్లు, రకరకాల చెట్లు నాటారు. అంటే సార్ని చూసి మేము చెట్లు నాటేది కూడా నేర్చుకోవాలా. అది ఫ్రెండ్స్, చెట్లు నాటండి ప్రతి ఒక్కరు కూడా. ఇప్పుడు మనం ప్లే గ్రౌండ్కి వెళ్ళడానికి చూడండి ఇక్కడ సింపుల్గా, వావ్, ఈ మెట్ల ద్వారా అయితే మనం కిందికి వెళ్ళి అక్కడ ప్లే చేయొచ్చు అనమాట. క్రికెట్ కానీ లేదంటే షటిల్ కానీ ఏదైనా ఆడుకోవచ్చు. అండ్ ఇక్కడ ఇది అవసరం లేదులేండి, ఇదంతా మనకు కనపడుతుంది. ప్రజెంట్ అయితే మనం ఇక్కడ చూద్దాం రండి. ఇక్కడ టాయిలెట్ ఉంది బయట కూడా. ఇది బయట లుక్, మొత్తం అవుట్లుక్, మీకు అవుట్లుక్ చూపించడం కోసమే నేను యాక్చువల్లీ బయటకు వచ్చినది. ఇది వర్షం పడినా కూడా నాకు తెలిసినంత వరకు ఆ రేకుల నుంచి కిందికి గారిపోతుంది బ్రో. చెక్కకు అయితే ఎటువంటి డ్యామేజ్ అనేది లేదు. ఇటువంటివన్నీ అమెరికా అటు వేరే వేరే కంట్రీస్లోనే బ్రో కట్టేది, మన ఇండియాలో చాలా తక్కువ. వాష్రూమ్ ఇక్కడేం లేదులేండి, ఇక్కడ వుడ్ ఏం వాడలేదు, నార్మల్గానే. ఓకే బ్రో, థ్యాంక్ యూ సో మచ్ బ్రో. నైట్ కూడా ఇక్కడే స్టే చేసినాం మేము. నిజంగా హోమ్ టూర్ చేయడమే ఒక మంచి అనుభూతి అనుకుంటే ఇక్కడ స్టే చేయడం ఇంకో మంచి అనుభూతి. వీళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ కానీ సార్ కానీ అడగగానే పర్మిషన్ ఇచ్చినారనమాట. యాక్చువల్లీ తీయడానికి రీజన్ ఏంటంటే ఒక పక్క పల్లెటూరులో ఒక 90 ఇళ్ళు ఉన్నాయి మీ ఊర్లో. 90 ఇళ్ళు ఉన్నాయి. అటువంటి ఊర్లో ఊరు బయట ఈ గెస్ట్ హౌస్ చూడగానే ప్రతి ఒక్కరు కూడా ఈ దారిలో వెళ్ళే వాళ్ళకు ఖచ్చితంగా తిరుగుతుంది బ్రో, చూపు మాత్రం ఉంటుంది. దిష్టి బొమ్మ పెట్టాం ఫస్ట్ లో, దిష్టి తగలకుండా. ఇప్పుడు వీడియో పెడుతున్నాం కదా బ్రో, ఎంతమంది దిష్టి పెడతారు అనుకుంటున్నాం. అదే దిష్టి బొమ్మ అనేది కనపడుతుంటుంది. సరే ఫ్రెండ్స్, బాయ్ బాయ్, లవ్ అందరికీ. కెమెరామెన్ నరేంద్రతో మీ షాహిద్ బాయ్. మరో మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం.